సో లాస్ట్ ఇయర్ 2023 పేపర్ ఇది సిపిజెడ్ పేపరు. ఈ పేపరు 2022తో కంపేర్ చేస్తే బాగా ఈజీగా ఉంది. సో ఈ ఇయర్ కూడా 2024లో కూడా ఇంచుమించుగా ఈజీగా వచ్చే అవకాశం ఉంది. అంటే మేబీ వాళ్ళు అంతకుముందు ఇయర్స్ టఫ్గా ఉంది అని ఏమన్నా ఫీడ్బ్యాక్ వచ్చి ఉండొచ్చు. అందుకోసం 2023లో లాస్ట్ ఇయర్ కొంచెం ఈజీగా చేశారు. అదే ఇప్పుడు కూడా మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈజీగా అన్ని ఆన్సర్లు చేయొచ్చు. తొందరపడి రాంగ్ ఆన్సర్లు పెట్టద్దు ఈజీగా వచ్చిన క్వశ్చన్లు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ద టోటల్ బైండింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆల్ బైండింగ్ సైట్స్ ఆఫ్ అన్ యాంటీబాడీ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ చిన్న రెండు విషయాలు మనకు తెలియాలి. ఒకటి అఫినిటీ అంటే ఏంటిది, అవిడిటీ అంటే ఏంటిది అనేది. ఈ రెండు విషయాలు యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్ లో చదవాల్సిన ఈ రెండు కాన్సెప్ట్స్ అవి. అఫినిటీ అనేది ఎంజైమ్ సబ్స్ట్రేట్ లో కూడా వస్తుంది. అఫినిటీ మీన్స్ ద బైండింగ్ స్ట్రెంగ్త్ బిట్వీన్ the active site of the enzyme and the substrate. Okay, it is not the binding strength between the enzyme and substrate, it is the binding strength between the substrate and active site of the enzyme. Active site లో ఎక్కడైతే సబ్స్ట్రేట్ బైండ్ అవుతుందో ఆ ఏరియాలో ఉన్న బైండింగ్ స్ట్రెంత్. దట్ బైండింగ్ స్ట్రెంత్ డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఇంటరాక్షన్స్, నాన్ కోవాలెంట్ ఇంటరాక్షన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద టూ పార్ట్స్. మనం యాక్టివ్ సైట్ కి సబ్స్ట్రేట్ కి మధ్యన ఎన్ని నాన్ కోవాలెంట్ బాండ్స్ ఏర్పడ్డాయి, హైడ్రోజన్ బాండ్స్, హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్, అయానిక్ బాండ్స్, వాండర్వాల్ బాండ్స్, ఈ 4 రకాల నాన్ కోవాలెంట్ ఇంటరాక్షన్ లో ఎన్నైతే ఇంటరాక్ట్ అయినావో వాటిని మాత్రమే మనం అఫినిటీ అని అంటాం. సో టోటల్ స్ట్రెంత్ ఎంత అయింది, అది కూడా ఓన్లీ వన్ సబ్స్ట్రేట్ దాని కరస్పాండింగ్ యాక్టివ్ సైట్. ఇక్కడ కూడా అఫినిటీ మీన్స్ ద బైండింగ్ స్ట్రెంగ్త్ బిట్వీన్ ద యాంటీజెన్ బైండింగ్ సైట్ ఆన్ ద యాంటీబాడీ అండ్ ద యాంటీజెన్. అంటే ఒక పారటోపు ఒక ఎపిటోపు మధ్యలో ఉన్న బైండింగ్ స్ట్రెంత్ ని మాత్రమే అఫినిటీ అంటాం. బట్ ద టోటల్ 2 పారటోప్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 పారటోప్స్ ని కలిపి ద సమ్ టోటల్ ఆఫ్ 2 అఫినిటీస్ ఈజ్ కాల్డ్ అవిడిటీ. ఓకే, సో దాన్ని సింపుల్ గా మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ చూడండి, అఫినిటీ ఇట్ బిలాంగ్స్ టు ద ఇంటరాక్షన్ బిట్వీన్ వన్ పారటోప్ అండ్ వన్ ఎపిటోప్. ఓకే, అఫినిటీ మీన్స్ ఆల్ ద ఎపిటోప్స్ అండ్ పారటోప్ ఇంటరాక్షన్. ఓకే, దాన్ని అవిడిటీ అనొచ్చు. సో అవిడిటీకి పెద్ద తేడా ఏమొస్తుంది అంటే డెఫినెట్ గా వస్తుంది. ఒకవేళ ఐజీఎం యాంటీబాడీ అయింది అనుకోండి, దిస్ ఇస్ ఐజీజీ యాంటీబాడీ. అవిడిటీ మీన్స్ 2 అఫినిటీస్, 2 పారటోప్స్, సో 2 యాంటీజెన్ బైండింగ్ సైట్స్ కనుక 2 అఫినిటీలు మనకు సరిపోతాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఐజీఎం యాంటీబాడీ వీ హ్యావ్ 5, ఇట్ ఈస్ ఎ పెంటామర్, 5 యాంటీబాడీస్ అంటే టోటల్ గా 10 ఇంటరాక్షన్ జరుగుతాయి. సో అప్పుడు 10 ఇంటూ అఫినిటీ అవుతుంది, ఇక్కడ 2 ఇంటూ అఫినిటీ అవుతుంది. ఐజీఏ యాంటీబాడీ అయితే 4 ఇంటూ అఫినిటీ అవుతుంది. సో ఆ రకంగా సింగిల్ యూనిట్ ఉన్న మోనోమరిక్ యాంటీబాడీస్ కి డైమర్ కి పెంటామర్ కి తేడా ఎక్కడ వస్తుందంటే అవిడిటీలో తేడా వస్తుంది. ఓకే, సో కనుక ఇక్కడ ఆన్సర్ ఏంటి, ద టోటల్ బైండింగ్ స్ట్రెంత్ అన్నాడు. టోటల్ బైండింగ్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్ బైండింగ్ సైట్స్, ఓకే, ఆఫ్ అన్ యాంటీబాడీ ఈజ్ కాల్డ్ అవిడిటీ. ఓకే, నెక్స్ట్ జైమోజెన్స్ ఆర్ ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ ఆర్ ద ఎంజైమ్ ప్రికర్సర్స్. ఇన్ఫాక్ట్ ఎంజైమ్ ప్రికర్సర్స్. ఇప్పుడు మనం ఇన్ ద డైజెషన్ సిస్టమ్ లో ప్రోటీయేజెస్ ఎంజైమ్స్ ఉన్నాయి, ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉన్నాయి, హైడ్రోలైటిక్ ఎంజైమ్స్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఎలాస్టేజ్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఇనిషియల్ గా సింథసిస్ అయినప్పుడు ప్రికర్సర్ ఎంజైమ్స్ గా అంటే ప్రో ఎంజైమ్స్ గా వస్తాయి అన్న. ఓకే, సో కైమోట్రిప్సినోజెన్, ఓకే, ఆ రకంగా ట్రిప్సినోజెన్, ఓకే, ఆ రకంగా ఉంటున్నాడు. జెన్ అని లాస్ట్ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ జైమోజెన్ ఫామ్, అది ఇనాక్టివ్ గా ఉంది. తర్వాత దాన్ని ఏం చేయొచ్చు, ఒక చిన్న షార్ట్ పెప్టైడ్ ని దాన్ని కట్ చేయడం వల్ల, అంటే యాక్టివ్ సైట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అది. అది ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎంజైమ్ ఇలా ఉంటుంది కానీ యాక్టివ్ సైట్ మీద ఒక పెప్టైడ్ బ్లాక్ చేసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని జైమోజెన్ అంటాం, కైమోట్రిప్సినోజెన్ ఆర్ ట్రిప్సినోజెన్.
ఇప్పుడు ఒక వేరే ఎంజైమ్ వచ్చి ఇక్కడ బ్రేక్ చేస్తాం. ఇక్కడ బ్రేక్ చేసేసరికి ఏమవుతుంది? ఈ ఏరియా మొత్తం ఇది ఇది వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోయి యాక్టివ్ సైట్ ఎక్స్పోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. యాక్టివ్ సైట్ ఓపెన్ అయ్యేసరికి రియాక్షన్ జరుగుతుంది. సో ఇన్యాక్టివ్ ఆర్ ఎంజైమ్ ప్రికర్సర్స్. ఓకే, అంటే అవి ఫంక్షనల్ ఎంజైమ్సే, బట్ ఒక పర్టికులర్ టైం వరకు యాక్టివేట్ చేసేంత వరకు కూడా అవి ఇన్యాక్టివ్ కండిషన్ లో ఉన్నాయి. ఓకే, ద సైట్ ఆఫ్ ప్రోటీన్ ట్రాన్స్లేషన్, ఇది మనందరికి తెలిసిందే. యూజువల్లీ ద సైట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ ఈజ్ సైటోసాల్ లో జరుగుతుంది. బట్ ఇన్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో కూడా జరుగుతుంది. ఎప్పుడు మనం ఎలా చెప్పగలుగుతాం అంటే, వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఫస్ట్ వన్ ఈజ్ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, సెకండ్ వన్ ఈజ్ స్మూత్. రఫ్ అనేది ఎందుకు రఫ్ గా ఉన్నది? బికాజ్ ఇట్ హ్యాస్ సమ్ చిన్న చిన్న బర్డ్స్ లాగా ఉన్నాయి అవి. దోస్ ఆర్ నథింగ్ బట్ రైబోజోమ్స్. ఓకే, సో ఇక్కడ ఈ గ్రే కలర్ లో కనిపిస్తుంది అంతా కూడా రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఎందుకు అంటే దీనిపైన హోల్స్ పైన ఈ రైబోజోమ్స్ అటాచ్ అయి ఉన్నాయి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దీస్ రైబోజోమ్స్? They are actively synthesizing or translating the mRNAs or synthesizing the proteins into the lumen of రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. అంటే ఈ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలోకి అవి మెల్లమెల్లగా ప్రోటీన్స్ ని సింథసిస్ చేసి అందు లోపలికి వదులుతున్నాయి. సో కాబట్టి ప్రోటీన్ సింథసిస్ జరిగే సైట్ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఓకే, అది అది కరెక్టే. తర్వాత న్యూక్లియస్ అని ఇచ్చారు. న్యూక్లియస్ అనేది ఇది రాంగ్. న్యూక్లియస్ లో ఏం జరుగుతుంది? రిప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్ అండ్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్స్ అంతే. ఓకే, గాల్జీ ఆపరేటర్స్ అనేది కంప్లీట్ గా ప్రోటీన్ సింథసిస్ అయిపోయిన తర్వాత ఆ ప్రోటీన్స్ ని గ్లైకోసైలేషన్ చేసి దాన్ని ఏ పర్టికులర్ లొకేషన్ కి అది డిస్పాచ్ చేయాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, మైటోకాండ్రియల్ ప్రోటీన్స్ ఉంటే అదేం చేస్తుంది? ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో ప్రోటీన్ తయారవుతుంది, అక్కడి నుంచి గాల్జీ ఆపరేటర్స్కి వెళ్తుంది, అక్కడి నుంచి వెసికిల్స్ ద్వారా మైటోకాండ్రియాకు రీచ్ అవుతుంది. సో ఇది ఒక హెడ్ పోస్ట్ ఆఫీస్ లాంటిది అన్నట్టు గాల్జీ ఆపరేటర్స్ అన్నది. డిస్పాచ్ సెంటర్. ప్రతి ప్రోటీన్, న్యూలీ సింథసైజ్డ్ ప్రోటీన్ కి ఒక అడ్రస్ ట్యాగ్ ఉంటుంది. ఆ అడ్రస్ ట్యాగ్ ను తీసుకున్నది అది ఎక్కడికి పంపించాలో అక్కడ డిస్పాచ్ చేస్తాయి. సో ప్రోటీన్ డిస్పాచ్ ఫంక్షన్ మాత్రమే కానీ సింథసిస్ కాదు. లైసోజోమ్ లో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి, అది సెల్యులార్ డైజెషన్ కోసం తప్ప అందులో ప్రోటీన్ సింథసిస్ అనేది జరగదు. సో నెక్స్ట్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్ ఇన్ గ్లైసిన్. ఇది గుర్తుపెట్టుకోండి. కైరల్ కార్బన్స్ ప్రతి అమైనో యాసిడ్ లో ఉంటాయి, ఆల్ఫా అమైనో యాసిడ్ లో, ఎక్సెప్ట్ గ్లైసిన్. గ్లైసిన్ లో ఉండదు. వాట్ ఈస్ ఏ కైరల్ కార్బన్? కైరల్ కార్బన్ మీన్స్ ఎవ్రీ కార్బన్, saturated carbon will be bound by 4 groups. ఓకే, దానికి 4 వ్యాలెన్సీ 4 కాబట్టి 4 బాండ్స్ ను అది కలిగి ఉంటుంది. ఒకవేళ ఆ కార్బన్ కనుక ఎక్కడైనా డబుల్ బాండ్ ఉంటే అది కైరల్ కార్బన్ కాదు. సో టు క్వాలిఫై యాజ్ ఏ కైరల్ కార్బన్, దట్ కార్బన్ మస్ట్ బి అటాచ్డ్ టు 4 డిఫరెంట్ గ్రూప్స్. సింగిల్ బాండ్స్ ఉండాలి, 4 సింగిల్ బాండ్స్ ఉండాలి, డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. ఓకే, సపోజ్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ NH3+ ఉంది, ఇక్కడ COO- ఉంది. ఓకే, ఇది అమైనో యాసిడ్. ఇక్కడ R ఉంది అనుకోండి, ఇది ఒక కైరల్ కార్బన్ అవుతుంది. ఈ R ప్లేస్ లో H పెట్టామనుకోండి, అది గ్లైసిన్ అవుతుంది. కానీ 2 Hలు ఉన్నాయి కదా, సో కాబట్టి అది కైరల్ కార్బన్ కాదన్నమాట. సో గ్లైసిన్ లో మాత్రమే 0 ఉన్నాయి, మిగిలిన అన్నిట్లలో కూడా 1 or 2 or 3 ఉంటాయి. ఓకే, సో 1 అయితే కంపల్సరీ ఉంటుంది. ఆల్ఫా కార్బన్ కంపల్సరీగా కైరల్ కార్బన్ అవుతుంది. ఓకే, గ్లూకోజ్ లో కూడా అంతే. ఫస్ట్ కార్బన్ మాత్రం కైరల్ కార్బన్ కాదు, స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్ లో. ఓకే, అదే సార్ మన హ్యావర్త్ ప్రొజెక్షన్స్ లో అయ్యేది ఉంటే ఫస్ట్ కార్బన్ కూడా యానోమరిక్ కార్బన్ కూడా అది కైరల్ కార్బన్. దాన్ని ఆ కైరల్ కార్బన్ ని దాన్ని మనం ఏమంటాం? ఆల్ఫా బీటా యానోమర్స్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుగర్ కంటైన్స్ నాన్ గ్లూకోజ్ మోనోసాకరైడ్? అంటే గ్లూకోజ్ లేని, గ్లూకోజ్ కి సంబంధించని మోనోసాకరైడ్స్ ని కలిగి ఉన్నది అని అంటారు. ఓకే, మాల్టోజ్ అంటే ఏంటి? ఇట్ ఇస్ డైసాకరైడ్ కంపోజ్డ్ ఆఫ్ ఆల్ఫా డి గ్లూకోజ్. 2 గ్లూకోజ్లే, అవి కూడా ఆల్ఫా డి. ఓకే, తర్వాత ఇది చూద్దాం, సెల్లోబియోజ్. ఇది కూడా 2 గ్లూకోజ్లే, బట్ బీటా డి గ్లూకోజ్. ఓకే, లాక్టోజ్ లో మాత్రం గ్యాలక్టోజ్ ఉంది,
యా ఇక్కడ నేను కూడా కన్‌ఫ్యూజ్ అయినా. ఏ అన్నాడు ఇక్కడ. ఏ నాన్ గ్లూకోజ్ మోనోసాకరైడ్ అన్నాడు. అంటే కంప్లీట్‌గా నాన్ గ్లూకోజ్‌లు కాదు. అట్‌లీస్ట్ 1 నాన్ గ్లూకోజ్ మోనోసాకరైడ్ మస్ట్ బి దేర్. ఓకే. ఇన్ ఇన్ మాల్టోస్ బోత్ ఆర్ గ్లూకోజెస్. కనుక ఇది కాదు. రాంగ్ ఆన్సర్. ఓకే. ట్రెహాలోజ్ బోత్ ఆర్ గ్లూకోజే. కానీ బీటా డి గ్లూకోజ్‌లు. బీటా డి గ్లూకోజ్. కానీ మొత్తానికి అవి కూడా అవి అంటే సెల్యులోజ్‌లో ఉండే డైసాకరైడ్ అన్నమాట. సో ఇది కూడా గ్లూకోజ్‌ని కలిగి ఉంది. సారీ. 2 గ్లూకోజ్‌లే ఇవి బీటా డి గ్లూకోజ్‌లు. ఇది రాంగ్. ట్రైహాలోజ్‌లు కూడా 1 గ్లైకోసైడిక్ బాండ్‌ని కలిగి ఉంది. గ్లూకోజ్‌లే గాని మాల్టోజ్ అయితేనేమో 1,4 లింకేజ్, ట్రైహాలోజ్ అయితేనేమో 1,1 లింకేజ్. ఓకే. ఓన్లీ లాక్టోజ్‌లో మాత్రం గ్లూకోజ్‌తో పాటు గ్యాలక్టోజ్ కూడా ఉంది. బీటా గ్యాలక్టోజ్ కూడా ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఇది. తర్వాత ద టెక్నిక్ యూజ్డ్ టు డిటెక్ట్ ప్రోటీన్స్ ఇన్ గివెన్ శాంపుల్. ఇది ఇక్కడ చూడండి. ఈస్టర్న్ బ్లాటింగ్ అన్నది అసలు లేనే లేదు. వెస్టర్న్ బ్లాటింగ్ ఏమో ప్రోటీన్స్ ని ఐడెంటిఫై చేయడం కోసం. ఓకే. ఇది ఒక ఎలక్ట్రోఫోర్టిక్ టెక్నిక్. నార్థన్ బ్లాటింగ్ ఏమో ఆర్ఎన్ఏ కోసం. ఓకే. సదరన్ బ్లాటింగ్ ఏమో డిఎన్ఏ కోసం. ఫోర్టిక్ టెక్నిక్. డిఎన్ఏ మనకు ఇచ్చిన ఒక శాంపుల్‌లో మనకు కావాల్సిన జీన్ ఉందా లేదా తెలుసుకోవాలి అనంటే ఆ శాంపుల్‌ని బ్రేక్ చేసి ఫ్రాగ్మెంట్స్ లాగా చేసి దాన్ని ఒక ఎలక్ట్రోఫోర్టిక్ ప్యాటర్న్ తీసుకొస్తాం. సో ఇక్కడ శాంపుల్‌లో లోడ్ చేసాం. డైజెస్టెడ్ డిఎన్ఏ అదేమవుతుంది బ్యాండ్స్ వస్తాయి. ఏదో ఒక బ్యాండ్‌లో మనకు కావాల్సిన జీన్ ఉంది అనుకుందాం. ఎక్స్ అనే జీన్. అప్పుడు ఏం చేస్తాం? ఎక్స్ జీన్‌కి ఒక కాంప్లిమెంటరీ సీక్వెన్స్‌ని రెడీ చేసుకుంటాం. దాన్నే మనం ప్రోబ్ అంటాం. ఓకే. ఈ ప్రోబ్‌ని వీటన్నిటితోని గనక అటాచ్ చేస్తే అంటే వీటిని డీనేచర్ చేసి ఈ ప్రోబ్‌తోని గనక ట్రీట్ చేస్తే అప్పుడేమవుతది? ఇక్కడ డబుల్ స్ట్రాండ్ ఫార్మ్ అవుతుంది. సో, దానికి రేడియో యాక్టివిటీ ఉంటుంది కాబట్టి ఈ బ్యాండ్ మాత్రమే మనకి ఆటో రేడియోగ్రఫీలో కనిపిస్తుంది. ఇంకే బ్యాండ్ కనపడదు. ఓకే. దాన్ని బట్టి మనకు కావాల్సిన సీక్వెన్స్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. అలానే ఆర్ఎన్ఏ కూడా ఎగ్జాక్ట్‌లీ సేమ్ ప్రాసెస్, సేమ్ బ్యాండ్స్ వస్తాయి. సేమ్ ప్రోబ్ మనం అట్లనే యూజ్ చేస్తాం. అదే ప్రోటీన్స్ అయ్యేది ఉంటేనేమో ప్రోటీన్స్‌ని మనం సెపరేట్ చేస్తాం. కానీ వీటిని ఐడెంటిఫై చేయడానికి మనం స్పెసిఫిక్ యాంటీబాడీస్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో, ప్రోటీన్స్ ఫర్ వెస్టర్న్ బ్లాటింగ్, నార్థర్న్ బ్లాటింగ్ ఫర్ ఆర్ఎన్ఏ, సదరన్ బ్లాటింగ్ ఏమో డీఎన్ఏ. ఈస్టర్న్ బ్లాటింగ్ అనేది లేదు. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హెల్ప్‌ఫుల్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. కాల్షియం అబ్జార్ప్షన్ అనగానే మనకి ఈజీగా గుర్తుండాల్సింది విటమిన్ డి. ఓకే. విటమిన్ ఏకి సంబంధం లేదు. విటమిన్ బి అనేది అదొక సింగిల్ విటమిన్ కాదు. చాలా విటమిన్స్ ఉంటాయి అందులో. విటమిన్ సి అనేది. విటమిన్ సి కూడా ఒక రోల్ ఉంది. అదేంటిది అనంటే ఐరన్. మనం గనక ఫుడ్ ద్వారా తీసుకున్న ఐరన్ యాక్చువల్‌గా అది ఈజీగా +3గా కన్వర్ట్ అయితది. ఓకే. ఆక్సిడైజ్ అవుతదన్నట్టు. సో, కనుక అది మనకి ఏ రకంగా యూజ్ అవ్వదు. మనకు గావాల్సింది ఐరన్ +2 స్టేట్‌లో. సో, +2 స్టేట్‌లో అవైలబుల్ ఉండదు. కాబట్టి మనం ఐరన్ అనేది మన ఫుడ్‌లో ఉన్నప్పటికి కూడా విటమిన్ సి అనేది దాంతో పాటు ఉంటేనే అది +2 ఫార్మ్‌లో ఉంటుంది. ఈజీగా బాడీకి అబ్జార్బ్ అవుతుంది. అది యూజ్ కూడా అవుతుంది. లేదు అనంటే మనం ఓన్లీ ఐరన్ సంబంధించిన ఫుడ్ మాత్రమే తీసుకున్నాం. విటమిన్ సి తీసుకోలేదనుకోండి. అది +3గా అవుతుంది. అబ్జార్బ్ కాదు. సో, ఎనీమియా గూడా వస్తుంది. సో, కనుక విటమిన్ సి ఇంపార్టెంట్. అందుకోసమే ఐరన్ టాబ్లెట్స్ అన్నిట్లలో కూడా ఆస్కార్బిక్ యాసిడ్ లేదా విటమిన్ సి 2 ఒకటే. అస్కార్బిక్ యాసిడ్, ఫెర్రస్ అస్కార్బేట్ అని వస్తాయన్నమాట. ఓకే. విటమిన్ డి, విటమిన్ డి అనేది ఒక హార్మోన్ లాగా పనిచేస్తుంది. అది కాల్షియం బైండింగ్ ప్రోటీన్ అనే దాన్ని స్టమక్‌లో సింథసిస్ చేస్తుంది ఇంటెస్టైన్‌లో. ఓకే. సో, కాబట్టి ఈ కాల్షియం బైండింగ్ ప్రోటీన్ మాత్రమే కాల్షియంని డైరెక్ట్‌గా బైండ్ చేస్తది. అందుకోసమే మనం ఎంత కాల్షియం తీసుకున్నా గూడా మనం సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవుతేనే విటమిన్ డి వస్తుంది. సో, అప్పుడు మాత్రమే కాల్షియంని అబ్జార్బ్ చేసుకోగలుగుతాం. లేకుంటే ఉట్టి కాల్షియం తీసుకుంటే అది అబ్జార్బ్ కాదు. అంటే ఓన్లీ మిల్క్ తాగామనుకోండి కాల్షియం కోసం, అప్పుడు విటమిన్ డి లేకపోతే మాత్రం అది అబ్జార్బ్ కాదు. ఓకే. ఇన్ ఫోటోసింథసిస్ రెడ్యూసింగ్ పవర్. ఫోటోసింథసిస్‌లో 2 రియాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ లైట్ రియాక్షన్. సెకండ్ వన్ ఈస్ డార్క్ రియాక్షన్. లైట్ రియాక్షన్ మీన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. అప్పుడు మాత్రమే జరిగేది. సో, అప్పుడు ఏం జరుగుతుంది లైట్ రియాక్షన్‌లో ఫోటోఫాస్ఫారిలేషన్ జరుగుతుంది. ఓకే. ఫోటోఫాస్ఫారిలేషన్‌లో పేరులోనే ఉంది. ఫోటో మీన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. ఫాస్ఫారిలేషన్ మీన్స్ సింథసిస్ ఆఫ్ ఏటీపీ. ఇక్కడ 2 తయారైతాయి ఫోటోఫాస్ఫారిలేషన్‌లో. ఎన్ఏడిపిహెచ్ ప్లస్ ఏటీపీ. ఇవి 2 కూడా మనకు గావాలి.
ఓకే. డార్క్ రియాక్షన్‌లో ఏమవుతుంది? ఈ రెండింటిని తీసుకొని మనము కార్బన్ డయాక్సైడ్‌ని గ్లూకోజ్‌గా కన్వర్ట్ చేస్తాం. ఓకే. సేమ్ రియాక్షన్‌లు రెస్పిరేషన్‌లో రివర్స్ అయితాయి. ఓకే. గ్లూకోజ్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ అవుతది. సో, ఇక్కడ ఈ రియాక్షన్‌లో మనం వాటర్‌ని యూజ్ చేస్తాం. సో, వాటర్‌ని యూజ్ చేస్తాం. వీటిని తయారు చేస్తాం. ఆ వాటర్ అనేది బ్రేక్ అయిపోయి ఆక్సిజన్‌గా మారుతుంది. ఓకే. వాటర్‌ని స్ప్లిట్ చేస్తే ఆక్సిజన్ బయటికొస్తుంది. అందులో ఉన్న హైడ్రోజన్‌లని ఎన్ఏడీపీహెచ్ తీసుకుంటుంది. సో, ఫోటోఫాస్ఫోరిలేషన్ వల్ల ఏటీపీ తయారవుతుంది. సో, కనుక రెడ్యూసింగ్ పవర్ అంటే ఎన్ఏడీపీహెచ్ ఏ రియాక్షన్‌లో జరుగుతుంది? ఓన్లీ లైట్ రియాక్షన్‌లో మాత్రమే జరుగుతుంది. ఓకే. విచ్ ఈస్ నాట్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ ఏ ప్లాంట్ గ్రోత్. ప్లాంట్ గ్రోత్‌కి ఎసెన్షియల్ ఎలిమెంట్ కానిది ఏంటిది అంటే సోడియం అట. అది చూసుకోండి అది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ నెసెసరీ. ఈ నాట్ అన్నయి చూసుకోండమ్మా. ఎందుకంటే ఒక్కొక్కసారి నెసెసరీ అని మీరు ఓవర్‌లుక్‌లో ఫాస్ట్‌గా చదవచ్చు. నాట్ నెసెసరీ ఫర్ ఏ మాలిక్యులర్ క్లోనింగ్ రియాక్షన్. మాలిక్యులర్ క్లోనింగ్ కావాలంటే ఏం చేయాలి? ఒక ఆర్‌డీఎన్ఏని తయారు చేయాలి. ఆర్‌డీఎన్ఏలో ఏముంటుంది? ఒక వెక్టార్ డీఎన్ఏ ఉంటుంది. ఒక ఫారెన్ డీఎన్ఏ ఉంటుంది. ఇదే. ఇంతే. ఇంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఈ వెక్టార్‌ని కట్ చేసి ఫారెన్‌ను ఫిక్స్ చేయాలంటే ఇందులో ఇన్సర్ట్ చేయాలంటే ఏం కావాలి? ఒక రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ కావాలి. ఒక లైగేజ్ ఎంజైమ్ కావాలి. ఓకే. ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. లైగేజ్ ఎంజైము, కట్ చేసేది రెస్ట్రిక్షన్ ఎంజైము, జాయిన్ చేసేది లైగేజ్ ఎంజైము. మనకు కావాల్సింది వెక్టారు, తర్వాత ఫారెన్ డీఎన్ఏ. ఇవి ఉంటే సరిపోతది. ఆ డీఎన్ఏ తయారవుతుంది. సో, ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి వెక్టార్ నిజానికి అవసరమే. రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కూడా అవసరమే. ఫారెన్ డీఎన్ఏ దాన్ని ఇన్సర్ట్ డీఎన్ఏ ఈ 3 అవసరమే. ఇదైతే అసలు అవసరం లేదు. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఏం చేస్తుంది? ఫ్రమ్ ఎంఆర్ఎన్ఏ నుంచి సిడిఎన్ఏ కాంప్లిమెంటరీ డీఎన్ఏను తయారు చేస్తుంది. కాబట్టి ఇది యాక్చువల్‌గా ఇది అవసరం లేదు. కాబట్టి అదే ఆన్సర్ అవుతది. ఎందుకంటే నాట్ నెసెసరీ అన్నాడు. ద ఫస్ట్ స్టెప్ ఇన్ గ్లైకాలసిస్ అందరికి తెలిసిందే ఫాస్ఫారిలేజ్. ఎంజైమ్ ఏంటిది? హెక్సోకైనేస్ ఏం చేస్తుందది? గ్లూకోజ్ ఈస్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. ఓకే. రైజోబియం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇది అందరికీ తెలిసిందే. తర్వాత రూట్ నాడ్యూల్స్‌లో రైజోబియం ఏం చేస్తుంది? నైట్రోజన్‌ను ఫిక్స్ చేస్తుంది. అమ్మోనియా లేదా అమ్మోనియంగా మారుస్తుంది. ఓకే. కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బయోసింథసిస్ ఆఫ్ ప్రాసెస్. ఇక్కడ చూడండి చాలా దాంట్లలో నాట్ అని వాడుతుంది. కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అంటే ఏంటిది? డబుల్ స్ట్రాండ్ ఉంటుంది కంపల్సరీగా. ఈ 2 స్ట్రాండ్‌లు అవసరమే. ఏ ప్రాసెస్‌లో అవసరం లేదు అని అంటుండు? డీఎన్ఏ రిప్లికేషన్‌లో 2 కూడా అవసరమే. ఎందుకు అంటే ఏమవుతుంది? ఈ 2 కూడా హెలికేస్‌తోని విడిపోయినప్పుడు ఇది ఇది ఈ స్ట్రాండ్ అవసరమే, ఈ స్ట్రాండ్ అవసరమే. 2 స్ట్రాండ్స్ కూడా యూజ్ అవుతాయి. ఓకే. సో, కాబట్టి డీఎన్ఏ రిప్లికేషన్ అనేది రె 2 స్ట్రాండ్‌లు అవసరమే. కాబట్టి ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సరు. ట్రాన్స్‌క్రిప్షన్‌లో 2 స్ట్రాండ్స్ ఉంటాయి. కానీ ఒకటి మాత్రమే మనకి దానికి టెంప్లేట్ లాగా యూజ్ అవుతుంది. సో, కాబట్టి ఇక్కడ గూడా ఈ ప్రాసెస్‌లో గూడా 2 స్ట్రాండ్స్ ఉన్నాయి. యూజ్ అవుతలేదు. కానీ 2 స్ట్రాండ్స్ ఉన్నాయి. రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ అంటే ఏంటిది? ఆర్ఎన్ఏ నుంచి సిడిఎన్ఏ వస్తుంది. ఇక్కడ అసలు ఆర్ఎన్ఏ అనేది ఆల్రెడీ సింగిల్ స్ట్రాండెడ్. సో, ఇది గూడా రాంగ్. ట్రాన్స్‌లేషన్ అంటే ఏంటి? ఎంఆర్ఎన్ఏ నుంచి ఏమవుతుంది? ఇక్కడ ఆర్ఎన్ఏ ఇన్వాల్వ్ అవుతుంది. డీఎన్ఏ అనేది ఇన్వాల్వ్ అవుతలేదు. సో, ఇక్కడ ట్రాన్స్‌లేషన్ అంటే ఏంటిది? ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తుంది. డీఎన్ఏ రావట్లేదు. ఓకే. ఆ ఎంఆర్ఎన్ఏ కూడా సింగిల్ స్ట్రాండెడ్. సో, కాబట్టి ట్రాన్స్‌లేషన్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ లిపిడ్ మళ్ళీ చూడండి నాట్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ లిపిడ్. ఓకే. వాక్సెస్ లిపిడ్స్. లిపిడ్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెట్రోలు, డీజిలు, హైడ్రోకార్బన్స్, బెంజిన్ ఇలాంటి వాటిలలో డిజాల్వ్ అయ్యేటివి. వాటర్‌లో డిజాల్వ్ కానివి అంతే. వాటర్‌లో ఎట్టి పరిస్థితిలో డిజాల్వ్ కాదు. ఆయిల్స్ డిజాల్వ్ కాదు. ఓకే. స్టిరాయిడ్స్, కొలెస్ట్రాల్ కూడా ఫ్యాటే అది. ఓకే. సో, గ్లైకోప్రోటీన్స్ మాత్రమే ఇవి వాటర్‌లో కంప్లీట్‌గా డిజాల్వ్ అవుతాయి. ఇప్పుడు మనం ఆర్‌బీసీ మీద ఉండే ఏ గ్రూపు, బి గ్రూప్ అని చెప్తున్నాం కదా! ఇవి గ్లైకోప్రోటీన్స్‌కి ఎగ్జాంపుల్. దే ఆర్ ప్రోటీన్స్ బట్ దే ఆర్ గ్లైకోసైలేటెడ్. కార్బోహైడ్రేట్ కొంత యాడ్ అయ్యింది. ఈ పేరును గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్. సో, వి హావ్ ప్రోటీన్ ఈస్ ద మేజర్ పార్ట్. Glyco means carbohydrate. Carbohydrate is
మైనర్ పార్ట్. అంటే గ్లైకోప్రోటీన్ మీన్స్ గ్లైకోసైలేటెడ్ ప్రోటీన్. సో we have a protein and on the protein we have a branch of carbohydrates. So this is glycoprotein. అదే దానికి రివర్స్ లో కూడా ఉంటుంది, ప్రోటియోగ్లైకాన్. ప్రోటియోగ్లైకాన్ మీన్స్ a carbohydrate on which 2 or 3 amino acids will be attached like a peptide. Okay, proteoglycan. ఓకే, పెప్టిడోగ్లైకాన్ అని అంటాం. సో గ్లైకోప్రోటీన్ లో ఎక్కడ కూడా అది ఫ్యాట్ అనేది కాదు. ఇమ్యూన్ సెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెక్రేషన్ ఆఫ్ యాంటీబాడీస్ ఆర్, మనకి ఒకటే ఒక ఇమ్యూన్ సెల్ ఉన్నది, యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసేది ఓన్లీ బి సెల్. ఓకే, అక్వైర్డ్ ఇమ్యూనిటీ లో బి సెల్ ఉంది, టీ సెల్ కూడా ఉంది, బట్ టీ సెల్ నెవర్ సెక్రీట్ ఎనీ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, టీ సెల్ డైరెక్ట్ గా సెల్ కి సెల్లే, టీసీ సెల్ డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది దేని మీద, వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఆర్ క్యాన్సర్ సెల్స్, ట్యూమర్ సెల్స్, వీటిని డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది తప్ప యాంటీబాడీస్ ని ప్రొడక్షన్ చేయదు. బి సెల్ మాత్రమే, ఇంకా దీనికి వేరే ఆప్షనే లేదు. ఓకే, కొలెస్ట్రాల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లిపిడ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, స్టీరాయిడ్ అన్నా కొలెస్ట్రాల్ అన్నా ఒకటే. సో సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఇంకొక రకంగా రిపీట్ అయింది అక్కడ. ద ఎంజైమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్, రిప్లికేషన్ లో డిఎన్ఏ పాలిమరేస్, ట్రాన్స్క్రిప్షన్ లో ఆర్ఎన్ఏ పాలిమరేస్, టెలోమెరేస్ సింథసిస్ లో టెలోమెరేస్, ఎండోన్యూక్లియేజ్ అనేది రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ లాంటిది, మధ్యలో కట్ చేసింది. ఇది ఏ ప్రాసెస్ లో కూడా ఇన్వాల్వ్ కాదు అది. ఓకే, మనమే దాన్ని యూజ్ చేసుకుంటాం ఎక్కువగా, ఇదే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. తర్వాత ద అల్టిమేట్ డోనార్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డ్యూరింగ్ ద లైట్ రియాక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ లో ఎలక్ట్రాన్ డోనార్ ఏంటిది, ఇంతకు ముందే చెప్పుకున్నాం, వాటర్. ఎలక్ట్రాన్స్ ఆర్ హైడ్రోజన్స్, ఇది ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోజన్స్ అన్నా ఎలక్ట్రాన్స్ అన్నా ఒకటే. ఇక్కడ ఏది ఫోటోఫాస్ఫారిలేషన్ ఆర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, బోత్ ఆర్ సేమ్ బట్ రన్స్ ఇన్ డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, వాటర్ ఏమవుతుంది, వాటర్ స్ప్లిట్ అయ్యి ఆక్సిజన్ అవుతుంది, ఇందులో నుంచి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఎవరు తీసుకుంటారు, NADP ప్లస్ తీసుకుంటారు. నవ్ NADP ప్లస్ బికమ్స్, రెండు ఎలక్ట్రాన్లను తీసుకొని NADPH ప్లస్ H ప్లస్ ఇట్లా అవుతుంది. ఓకే, సో ఆక్సిజన్ కాదు, ఎందుకు అంటే ఇక్కడ ఫోటోఫాస్ఫారిలేషన్ అన్నాడు, ఫోటోసింథసిస్ అన్నాడు. ఫోటోఫాస్ఫారిలేషన్ అన్నా లైట్ రియాక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్ అన్నా ఒకటే. అదే అది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అని అంటే మాత్రము అక్కడ అది గ్లూకోజు ఎలక్ట్రాన్స్ ని ఇస్తుంది, రిసీవర్ మాత్రం ఆక్సిజన్ అవుతుంది. ఓకే, సో కార్బన్ డైఆక్సైడ్ సంబంధం లేదు, ఏటీపీకి అసలు సంబంధం లేదు, ఇక్కడ ఓన్లీ అది ఎనర్జీ కరెన్సీ మాత్రమే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఇంటర్మీడియట్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్. సిట్రిక్ యాసిడ్ లో ఏముంటాయి, 6 కార్బన్స్ ఏముంటుంది, సిట్రేట్. దాని తర్వాత ఐసోసిట్రేట్, అది కూడా 6 కార్బన్స్. తర్వాత 1 కార్బన్ డైఆక్సైడ్ లాస్ అవుతుంది, లాస్ అయి ఆల్ఫా కీటో గ్లూటరేట్, 5 కార్బన్ ఉన్న డైకార్బాక్సిలిక్ యాసిడ్. ఓ మై సచ్ గుడ్ యాపిల్ గుర్తుపెట్టుకోవాలి. ఓ మీన్స్ 2 కార్బన్స్, మై సచ్ గుడ్ యాపిల్, గుడ్ అంటే ఎంత 5, సో కాబట్టి 5 కార్బన్స్ ఉన్నాయి, ఆల్ఫా కీటో. గుడ్ అంటే గ్లూటరిక్ యాసిడ్. తర్వాత ఇంకొక కార్బన్ డైఆక్సైడ్ పోతుంది, పోతే ఏమైంది అక్కడ, సక్సినేట్, సక్సినేట్. సక్సినేట్ నుంచి హ్యూమరేటు, మ్యాలేటు, ఆక్సలోఎస్టేట్, మళ్ళీ సిటరేట్. ఓకే, విచ్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ అన్నది. గ్లూకోజ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్లో లేదు, యూరియా లేదు, చాలా ఈజీగా ఉంది ఈ క్వశ్చన్. పైరువేట్ ఏమో గ్లైకాల్స్ సంబంధించింది, ఆక్సలోఎస్టేట్. ఓకే, ఆక్సలోఎస్టేట్ డైరెక్ట్ గా ఎస్టైల్ కోఎథాన్ కలిసి సిట్రేట్ గా మారుతుంది, వెరీ ఫస్ట్ రియాక్షన్ అది. ఆస్కార్బిక్ యాసిడ్ ఇంతకు ముందే చెప్పుకున్నాం, విటమిన్ సి. ఓకే, ప్యాన్క్రియాటిక్ హార్మోన్ ఇన్వాల్వ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేసేది ఏంటిది, ఇన్సులినే. ఓకే, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచేది ఏంటిది, గ్లూకగాన్. కాబట్టి ఇక్కడ గ్లూకగాన్ అన్న ఆప్షన్ కూడా ఇస్తే అది కూడా రైట్ అయ్యేది, ఎందుకంటే కంట్రోల్ చేస్తుంది అని అన్నారు, పెంచుతుందా తగ్గుతుందా అనేది చెప్పట్లేదు. సో కాబట్టి అందుకోసమే మీకు ఆ కన్ఫ్యూజన్ లేకుండా గ్లూకోగాన్ అన్న దాన్ని మొత్తమే తీసేయడం జరిగింది. థైరాక్సిన్ ఏం చేస్తుంది, ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది కానీ కంట్రోల్ చేయదు. ఓకే, ఎంత ఉన్నా దానికి సంబంధం లేదు, ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ చేస్తుంది. ఈస్ట్రోజన్ ఏమో సెక్స్ హార్మోన్, టెస్టోస్టిరాన్ కూడా అంతే, గొనాడల్ హార్మోన్. బ్రేక్డౌన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ టు ఈల్డ్ ATP ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్. ఫ్యాటీ యాసిడ్
ఫ్యాటీ యాసిడే కాదు, దేన్ని బ్రేక్ డౌన్ చేసినా ఏటీపీ కోసం దేన్ని బ్రేక్ డౌన్ చేసినా దాన్ని ఆక్సిడేషన్ అంటాం. గ్లూకోజ్ ఆక్సిడేషన్, ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్, అమైనో యాసిడ్ ఆక్సిడేషన్, ఎవ్రీథింగ్ కమ్. అది కనుక ఏటీపీని ప్రొడక్షన్ చేస్తే దాన్ని ఏమంటాం? ఆక్సిడేషన్ రియాక్షన్ అనే అంటాం. రిడక్షన్ అంటే ఏంటిది? రివర్స్. ఓకే, హైడ్రోజన్లను యాడ్ చేయడం రిడక్షన్ అంటే. కండెన్సేషన్ అంటే ఏంటిది? ఎనీ టూ మాలిక్యూల్స్ ని ఒకదానికొకటి అటాచ్ చేయాలి. అటాచ్ చేసినప్పుడు అందులో నుంచి వాటర్ మాలిక్యూల్ ఏదన్నా పోవాలి. అంటే ఇఫ్ ఈ కంబైన్, ఇఫ్ ఈ లింక్ టూ గ్లూకోజ్ మాలిక్యూల్స్ by a glycosidic bond, by forming a glycosidic bond, that reaction is called condensation reaction. రెండు గ్లూకోజ్లను కలిపినప్పుడు వాటర్ బయటకు వస్తుంది. సో కాబట్టి అడిషన్ ఫాలోడ్ బై రిమూవల్ ఆఫ్ వాటర్. రెండు గ్లూకోజ్లను కలిపిన, రెండు అమైనో యాసిడ్లను కలిపిన పెప్టైడ్ బాండ్ వస్తుంది. సో అలా ఒక ఒక ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్ ని కలిపిన మనకి ఆయిల్స్ వస్తాయి. సో అక్కడ కూడా ఎస్టర్ బాండ్ వస్తుంది. రెండు న్యూక్లియోటైడ్లను కలిపినా కూడా రెండు వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి. అందుకోసమే దాన్ని ఫాస్ఫో డై ఎస్టర్ బాండ్ అన్న. ఓకే, so the enzyme involved in carbon fixation during photosynthesis. Photosynthesis లో క్యాల్విన్ సైకిల్ C3 సైకిల్లో ఏది, ఏ ఎంజైమ్ ఎక్కువ యూజ్ అవుతుందంటే అది ఎవరిని అడిగినా ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఇది రూబిస్కో, రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అనేది. ఓకే, రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ కి ఒక కార్బన్ డైఆక్సైడ్ అటాచ్ చేయడం వల్ల అవి రెండుగా విడిపోయి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా అది గ్లిజరేట్ 1 అవి బ్రేక్ అవుతాయి. అవి మనకు తెలిసిందే, గ్లిజరేట్ 1,3 బిస్ఫాస్ఫేట్. సో గ్లిజరేట్ 3 ఫాస్ఫేట్ గా బ్రేక్ అవుతుంది. సో ఈ రూబిస్కో అన్న ఎంజైమ్, సో మొత్తం ఎంటైర్ నేచర్ లో ఉన్న అబండెంట్ ఎంజైమ్, భూమి మీద ప్రపంచంలోనే వరల్డ్ మొత్తంలోనే ఎక్కువగా బాగా అభివృద్ధి ఉన్న ఎంజైమ్ ఏంటి అంటే ఈ రూబిస్కో. ఎందుకు? సో రిబిస్కో ఈజ్ ద కీ ఎంజైమ్ విచ్ ఫిక్స్ ద కార్బన్ డైఆక్సైడ్. మనకు కావాల్సిన అన్ని రకాల ఫుడ్ మెటీరియల్స్ ఎలా తయారవుతుంది? సన్లైట్ ని యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ నుంచి గ్లూకోజ్ తయారు చేయడం వల్లనే. సో అవి ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్ అన్నిటి. సో కనుక దానికి ఇంపార్టెంట్ ఎంజైమ్ ఏంటిది? రూబిస్కో. సో అలాంటి గ్రీన్ లీఫ్ ఉన్న ప్లాంట్స్ అన్నిట్లో కూడా రూబిస్కో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్లాంట్స్ మన ప్లానెట్ మొత్తం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, సో కనుక బాగా అబుండెంట్ గా ఉన్న ఎంజైమే రూబిస్కో. సో రూబిస్కో అనేది అదే లైఫ్ ఎగ్జిస్టెన్స్ కే ఇంపార్టెంట్ ప్లానెట్ మీద. ఓకే, ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ న్యూక్లియోసైడ్స్ అని అన్నారు. న్యూక్లియోటైడ్స్ అన్నా కూడా పెద్ద తప్పేం కాదు. ఓకే, ఫాస్ఫోడైస్టర్ బాండ్. న్యూక్లియోటైడ్స్ అన్న మాట ఎందుకు వాడలేదంటే న్యూక్లియోసైడ్ మీన్స్ షుగరు ఫాస్ఫేట్, షుగరు ఫాస్ఫేట్. సో ఇక్కడ ఇక్కడ ఉన్న బాండ్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్న బేస్ల గురించి మాట్లాడట్లేదు. బేస్ల మధ్యన ఉన్న బాండ్స్ మాత్రం హైడ్రోజన్ బాండ్స్. ఓకే, టూ న్యూక్లియోటైడ్స్ వాటి మధ్యన బేస్ పేరింగ్ అన్నాడు అనుకోండి, అప్పుడు హైడ్రోజన్ బాండ్స్ అవుతుంది. డబుల్ బాండ్ సంబంధం లేదు, అయానిక్ బాండ్ సంబంధం లేదు. ఓకే, క్లోరోఫిల్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పిగ్మెంట్. ఇది అందరికి తెలిసిందే, గ్రీన్ కలర్ పిగ్మెంట్. అది కార్బోహైడ్రేట్ కాదు, లిపిడ్ కిందికి వస్తుంది ఒరిజినల్ గా, కానీ ఇది పిగ్మెంట్, ఇది ఒక పిగ్మెంట్. ఓకే, తర్వాత ద బయోకెమికల్ టెక్నిక్ యూజ్డ్ టు సపరేట్ ప్రోటీన్స్ బేస్డ్ ఆన్ దేర్ సైజ్. సైజ్ అనగానే మీరు ఏం చేయాలి? సపరేట్ ప్రోటీన్స్ బేస్డ్ ఆన్ దేర్ సైజ్ అనగానే క్రోమటోగ్రఫీ అయితేనేమో జెల్ ఫిల్టరేషన్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు, క్రోమటోగ్రఫీ ఇవ్వలేదు. అగరోజ్ జెల్ అని ఇచ్చిండు. సో ఎలక్ట్రోఫోర్సిస్ ఇచ్చిండు. ఎలక్ట్రోఫోర్సిస్ లో రెండు ఉన్నాయి. ఒకటేమో పేజ్ పాలియాక్రైలమైడ్ జెల్ ఎలక్ట్రోఫోర్స్, రెండోదేమో అగరోజ్. రెండు ఉన్నాయి. పేజ్ ఏమో ప్రోటీన్స్ కోసం, పీపీ గుర్తుపెట్టుకోండి. పేజ్ ఏమో ప్రోటీన్స్ కోసం, అగరేజ్ ఏమో న్యూక్లిక్ యాసిడ్స్ కోసం. ఓకే, సో కాబట్టి సపరేట్ ప్రోటీన్స్ కోసము ఒకవేళ ఇక్కడ పేజ్ ఇచ్చేది ఉంటే ఆన్సర్ కరెక్ట్ అయ్యేది. కానీ అగరోజ్ ఇచ్చింది కాబట్టి, న్యూక్లిక్ యాసిడ్స్ కాబట్టి ఇది కాదు. మైక్రోస్కోప్ అనేది అసలు ఏ రకంగా కూడా ఒక సపరేషన్ టెక్నికే కాదు, అబ్జర్వేషన్ టెక్నిక్. అది ఆర్ఎఫ్ఎల్పి అంటే ఏంటిది? అది డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని మనం వాటి యొక్క లెంత్ లో ఏదైనా తేడా వచ్చిందో చూడాలి. రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్, లెంత్ పాల్ఫర్, దానికి సంబంధం లేదు. ఎస్డిఎస్ పేజ్ అని వచ్చింది కాబట్టి ఇది ఆటోమేటిక్ గా ప్రోటీన్ కు సంబంధించింది. ఓకే, సో లైట్ రియాక్షన్ ఫోటోసింథసిస్ హ్యాపెన్స్ ఇన్ గ్రానా. థైలకాయిడ్ లోపల అవుతుంది. ఆ థైలకాయిడ్స్ ఒక స్టాక్ లాగా ఉంటే దాన్ని మనం గ్రానా అంటాం. స్ట్రోమా అంటే మైటోకాండ్రియాలో మ్యాట్రిక్స్ లాంటిది. స్ట్రోమాలో C3 సైకిల్ జరుగుతుంది, డార్క్ సైకిల్ జరుగుతుంది. సైటోప్లాజంలో ఈ ఫోటోసింథసిస్ అసలు ఏం జరగదు. మైటోకాండ్రియా అనేది ఆక్సిడేషన్ రియాక్షన్ కి సంబంధించింది. అంతే, సింథసిస్ జరగవు. అన్ని క్యాటబాలిక్ రియాక్షన్లు అన్ని కూడా మైటోకాండ్రియాలో జరుగుతాయి. ఓకే.